మయన్మార్ను భూకంపాలు వదలడం లేదు. ఈ నెల 28వ తారీఖున 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాంతో మయన్మార్ కుదేలైపోయింది. మయన్మార్లో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. కుప్పకూలిపోయిన ఇళ్ళు, ఆ ఇళ్ల శిథిరాల కింద మనుషుల దేహాలు కనిపిస్తూ ఉన్నాయి. సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తున్నది కూడా అదే. ఎత్తైన భవనాలు ఒకదాని కింద మరొకటి అలా పేక మేడలా కుప్పకూలిపోవడంతో వాటిని తొలగించి సహాయక చర్యలను ముందుకు తీసుకువెళ్లడం కష్టసాధ్యంగా మారుతున్న సమయంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలు మళ్ళీ భయపెడుతూ ఉన్నాయి. రాత్రి 9 గంటల సమయంలో మరోసారి మయన్మార్లో భూకంపం సంభవించింది. ఆ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైంది. ఇటు థాయిలాండ్లోనూ మరోసారి భూమి కంపించింది. ఇక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కూడా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇప్పటికే 3,000కు చేరువైంది మృతుల సంఖ్య. ఈ భూకంపం కారణంగా ఇప్పటికే మృతుల సంఖ్య 3,000కు చేరువైంది. మరో 7,000 మంది వరకు మరణించే అవకాశం ఉంటుందనే అంచనాలు భయపెడుతూ ఉన్నాయి. ఈ భూకంపం కారణంగా సుమారు 10,000 మంది మరణించి ఉంటారు అనే అంచనాలు వేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన శిథిలాలుగా మారిపోయిన భవనాలు, ఆ భవన శిథిలాల కింద ఎంతో మంది మనుషులు. ఇప్పటికీ సహాయక బృందాలు చేరలేని ప్రదేశాలు మయన్మార్లో ఎన్నో ఉన్నాయి. ఇంకా సహాయక చర్యలు వేగంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆ సహాయక చర్య పూర్తి కావడానికి చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈరోజు చూడండి ఒకసారి భూమి కంపిస్తూ ఉన్నప్పుడు భవనాలు ఏ విధంగా ఊగిపోతూ ఉన్నాయో. ఎత్తైన భవనాలు పేక మేడలా, ఇసుక రేణువుల్లా కూలిపోయినది. చూడండి ఆ భవనం ఎలా కూలిపోయిందో చూడండి. ఒక్కసారిగా ఆ భూకంపం ధాటికి భవనాలే నేల కూలిపోయాయి. అందులో ఎంతో మంది చిక్కుకొని ఆ శిథిలాల కింద ఇప్పటికీ విగత జీవులుగా పడి ఉన్నారు. ఆ శిథిలాలను తొలగిస్తూ సహాయక బృందాలు ముందుకు వెళుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఆ శిథిలాలలో చిక్కుకొని కొన ఊపిరితో బయటపడుతున్న వారు కూడా కనపడుతూ ఉన్నారు. అందుకే సహాయక బృందాలు ఇంకా శిథిలాల కింద ఎవరైనా కొన ఊపిరితో చిక్కుకుని ఉంటారేమో, వాళ్లను రక్షించాలి అనే ఉద్దేశంతో వేగంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ ఆ సహాయక చర్యలకు ఆ శిథిలాలు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. చూడండి భూకంపం దాటికి ఆ భవనం ఎలా ఊగిపోతూ కూలిపోతూ ఉందో. ఒక్కసారి పేక మేడల, ఇసుక మేడల భవనం ఉన్న ఫలంగా ఎలా కింద పడిపోయిందో చూడండి. ఆ బయట ఉన్నవాడు భయాందోళన వ్యక్తం చేస్తూ భయభ్రాంతులకు గురవుతూ వాటిని చిత్రీకరిస్తున్నారు. పైన ఉన్న కరెంటు వైర్లు కూడా అక్కడ ఏ విధంగా కూలిపోయాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం మయన్మార్లో ఎక్కడ చూసినా ఈ హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరోసారి మయన్మార్లో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించడంతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు. భూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూ ఉండటం సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతున్న పరిస్థితులపై రామ్దాస్, ఏంటి ఇప్పుడు మయన్మార్లో పరిస్థితి? ఇంకా అక్కడ భూ ప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి. రోహిత్, మనకు పొరుగునే ఉన్నటువంటి ఈ మయన్మార్, థాయిలాండ్ లో సంభవించిన భూకంపం మిగిల్చిన ఈ ప్రాణ ఆస్తి నష్టం ఇంకా అంతా ఇంత కాదు. నిమిషాల వ్యవధిలో సంభవించిన ఈ పెను భూకంపాలు 2 దేశాలను కురిపేశాయి. కోలుకోని విధంగా దెబ్బతీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకృతి విపత్తి బారిన పడి దాదాపు 3,000 మంది వరకు కూడా చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే అనధికారికంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అనేక భవనాలు పేక మేడలు కూలిపోయాయి. వాటి శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకొని ఉన్నారు. వారందరినీ కూడా రెస్క్యూ చేసే పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా మళ్ళీ మరొక భూకంపం అయితే సంభవించింది. ఇక్కడ ఇప్పుడు పాకిస్తాన్ లో, పొరుగునున్నటువంటి పాకిస్తాన్ లో ఈ భూకంపం సంభవించినట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు దీనివల్ల సంభవించిన ప్రాణ ఆస్తి నష్టాల వివరాలు అయితే ఇంకా తెలియలేదు. కానీ దీని తీవ్రత అటు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా కనిపించింది. రిక్టర్ స్కేల్ పై 4.3 మ్యాగ్నిట్యూడ్ గా నమోదని చెప్తున్నారు. తెల్లవారుజామున సరిగ్గా 2:58 కూడా భూమి కంపించింది. అట్ ద సేమ్ టైం మీరు ఇందాక చెప్పినట్టుగా రాత్రి 8:45 కూడా మరొకసారి మయన్మార్ లో భూ ప్రకంపనలు అయితే సంభవించాయి. దాని ప్రభావంతో మరొకసారి జనాలు బిక్కుబిక్కుమంటూ వణుకుతున్న పరిస్థితి. సరిగ్గా 8:45 నుంచి 9 గంటల మధ్యలో సంభవించినట్టు చెప్తున్నారు. 4.5 తీవ్రతతో ఇది నమోదైంది. థాయిలాండ్ లో కూడా మరొకసారి కంపించినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు థాయిలాండ్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో దీని ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే ఇప్పుడు మనకు థాయిలాండ్, మయన్మార్ లో సంబంధించిన భూ ప్రకంపనల దాటికి మృతుల సంఖ్య వేలలో ఉండొచ్చు అని చెప్తున్నారు. సహాయక చర్యలకు ఇంకా అక్కడ యుఎన్ కానీ తర్వాత మిగతా దేశాలు, అన్ని దేశాలు, సింగపూర్, ఇండియా, భారత్ అలాగే మిగతా దేశాలకు సంబంధించిన రెస్క్యూ టీమ్స్ అంతా కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి. మళ్ళీ ఇవన్నీ ఈ సహాయక చర్యలు ఓవైపు కొనసాగుతుంటే మరోవైపు
ఈ వరుస భూ ప్రకంపనలతోని మరొకసారి అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తాయి అనుకోవచ్చు. ఈసారి పాకిస్తాన్ కేంద్రంగా 2:58 కూడా తెల్లవారు ఈ భూ ప్రకంపనలు కూడా సంభవించాయి. అలాగే రాజధాని ఇస్లామాబాద్ కు వాయువ్యంగా ముల్తాన్ సిటీకి ఆగ్నేయంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను ఆనుకున్నటువంటి బలూచిస్తాన్ ప్రాంతంలో కూడా ఈ భూ ప్రకంపనలు సంభవించినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ భూ ప్రకంపనలతో ఒక్కసారిగా మళ్ళీ భయాందోళన ఏంటి అంటే ఆ నిపుణులు ఏం చెప్తున్నారు? వరుసగా ఇన్ని రోజుల పాటు అక్కడ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటూ ఉండటంపై నిపుణులు ఏం చెప్తున్నారు? అంటే వరుస భూ ప్రకంపనలు అనేది ఈ టెక్టానిక్ ప్లేట్స్ లో కదలికల వల్లే వస్తున్నాయని చెప్తున్నారు. మొదటి నుంచి కూడా ఆ ప్లేట్స్ లో అంటే సాధారణం కంటే తీవ్ర స్థాయిలో వాటి కదలికలు ఉన్నాయని చెప్తున్నారు. దీని ప్రభావంతోనే ఇవి చోటు చేసుకుంటున్నాయి. వరుస భూ ప్రకంపనలు సంభవించడానికి ప్రధాన కారణం భూ ప్రకంపనల వల్లనే చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు చోటు చేసుకున్న భూ ప్రకంపనలు అయితే కాస్త తక్కువ తీవ్రత ఉంది. కానీ ఇప్పుడు ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ పరిధిలో వచ్చే జోన్ ప్రాంతాన్ని అయితే భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ ఉపరితల నుంచి 80 కిలోమీటర్ల లోతున ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల, అంటే టెక్టానిక్ ప్లేట్స్ లో చోటు చేసుకునే కదలికలు సాధారణంగా ఉంటాయి, కానీ వీటి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అంటే వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మనం ఏదైతే చూసినట్టయితే కాస్త ఎక్కువ స్థాయిలో ఈ కదలికలు ఉన్నాయి, ఎక్కువ స్థాయిలో రాపిడికి గురవుతున్నాయి. అంతర్గత పొరల్లో ఆ రాపిడి, ఆ ఒత్తిడి వల్లే ఈ ఒత్తిడి పెరిగి తిరిగి ఇది రామ్దాస్ సహజంగా భూ ప్రకంపనలు వచ్చిన తర్వాత 1-2 రోజుల తర్వాత ఆ ప్రకంపనల తీవ్రత తగ్గుతుంది. కానీ ఇంతవరకు ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. సహాయక బృందాలు ఇంకా వెళ్ళలేని ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈలో మళ్ళీ భూ ప్రకంపనలు సంభవిస్తూ ఉండటంతో అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మయన్మార్ లో అయితే చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా బయట ప్రపంచానికి ఇంకా ఇప్పుడిప్పుడే తెలుస్తున్న పరిస్థితి, ఎందుకంటే అక్కడ మిలిటరీ ప్రభుత్వం ఉంది కాబట్టి. మయన్మార్ లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా సర్వస్వం కోల్పోయి అయిన వాళ్ళని కోల్పోయి ఇల్లు శిథిలాల దిబ్బలుగా మారిపోయి వాటి కింద ఇంకా కొంతమంది బతుకున్నారా, కొంతమంది శవాలుగా ఉండి ఎక్కడికక్కడ గుట్టాలుగా శవాలు కుళ్ళిపోతున్న పరిస్థితి మయన్మార్ లో అయితే. థాయిలాండ్ లో కాస్త టెక్నాలజీ ఉంది, కాస్త మ్యాన్ పవర్ ఉంది, తీసుకోగలుగుతున్నారు, అక్కడ క్లియర్ చేసుకోగలుగుతున్నారు. కానీ థాయిలాండ్ లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది మయన్మార్ లో. ఎందుకంటే అక్కడ ఇంకా సహాయక చర్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా తీవ్రం కాలేదని చెప్పాలి. ఎందుకంటే అక్కడటువంటి రాజకీయపరమైన ఆంక్షలు లేదంటే ఇతరత్ర కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది అక్కడ సహాయక చర్యల సంబంధించి. కానీ ఇప్పుడిప్పుడే అక్కడ కూడా వేగవంతంగా మారినాయి. కానీ శిథిలాల కింద అయితే చిక్కుకున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అనధికారికంగా మృతుల సంఖ్య ఇప్పటికే 3,000గా చెప్తున్నారు, కానీ అంతకు మించే ఉంటుంది. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి మయన్మార్ లో. అలాగే అక్కడ నిత్యావసరాల వాటికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. అంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ శిథిరాల కింద చిక్కున్న వారి పరిస్థితి కానీ అలాగే వారి నుంచి బయటపడ్డ వారి పరిస్థితి కానీ చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఇక భూకంపం వెంటనే ఇళ్లలోంచి బయటికి పరుగులు తీసిన వారి పరిస్థితి కూడా అంతే ఉంది. పూర్తిగా అన్ని సర్వం కోల్పోయి అయిన వాళ్ళని కోల్పోయి సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ వాళ్ళ పరిస్థితి కూడా ఇంకా అక్కడ శరణార్థి శిబిరాల్లో నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పొచ్చు. UN-AID అలాగే ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి సహాయక చర్యలు, సహాయక సామాగ్రి మన ఇండియా కూడా పంపింది. మీకు తెలిసిందే, ఇంధన్ బేస్ నుంచి మన మిలిటరీ యాంగోన్ కు వెళ్ళింది. అప్పుడు 15 టన్నులు మోసుకొని పోయింది. అలాగే ఇంకా అవసర సహాయం కూడా చేస్తామని చెప్పింది. సో ఆ రకంగా ప్రధానంగా ఇప్పుడు వరుస భూకంపాలు సంభవించడంతో జనాలు అయితే తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడ మనం ప్రస్తుతం ఈ పాకిస్తాన్ లో చోటు చేసుకున్న భూ ప్రకంపనలకు సంబంధించి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ జరిగినట్టుగా పెద్దగా లేదు. కానీ కొన్ని చోట్ల ఇల్లు బీటలు వారినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ భూకంప తీవ్రత అటు ఆఫ్ఘనిస్తాన్ లో కనిపించింది. ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, పాకిస్తాన్ ఈ సరిహద్దు ప్రాంతాలు, మయన్మార్ అలాగే థాయిలాండ్ లో మరొకసారి ఇవన్నీ కూడా భూ ప్రకంపనలతో వరుసగా మరొకసారి ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఇక థాయిలాండ్, మయన్మార్ లో అయితే ఇంకా సహాయక చర్యలు అయితే వేగవంతం అవుతున్నాయి. రైట్ రామ్దాస్, మయన్మార్ ను మరోసారి భూకంపం వణికించింది. 28వ తారీఖున నమోదైన భూకంపం తీవ్రతకు అప్పుడు 28వ తారీఖున 7.7 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఆ తీవ్రతతో ఆ భూకంపం సంభవించడంతో మయన్మార్, థాయిలాండ్ అతలాకుతలంగా మారిపోయాయి. ఆ పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా ఇసుక రేణువుల్లా కుప్పకూలిపోవడంతో ప్రజలందరూ కూడా ఆ శిథిరాల్లో సుమారు ఆ శిథిరాల కింద 10,000 మంది ఉంటారని అనుకుంటున్నారు. ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలో ఉండాలి అంటే ఇప్పుడు మయన్మార్, థాయిలాండ్లో ప్రజలు భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ భూకంప బాధితులందరూ కూడా ఇప్పుడు రోడ్లపైన సహాయక శిబిరాల్లోనూ ఉంటూ ఉన్నారు. ఆ శిథిరాల కింద ఎంతో మంది ఇంకా విగత జీవులుగా పడి ఉన్నారు. భారత్ కూడా
మయన్మార్ థాయిలాండ్కు సహాయ సామాగ్రిని పంపించింది. రెస్క్యూ బృందాలు అక్కడ నిరంతరాయం సహాయక చర్యలో పాల్గొంటూనే ఉన్నారు. శిథిరాలను తొలగించుకుంటూ ఆ శిథిరాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 3,000 మందిని గుర్తించారు. 3,000 మంది మరణించినట్టుగా చెప్తున్నారు. ఇంకా 7,000 మంది వరకు మరణించే అవకాశం ఉంది అనే అంచనాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతూ ఉంటేనే మరోవైపు సంభవిస్తున్న భూ ప్రకంపనలతో ఇటు థాయిలాండ్, మయన్మార్ ప్రజలు అల్లాడిపోతున్నారు. రిక్టర్ స్కేల్పై మరోసారి 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇటు థాయిలాండ్లోనూ మరోసారి భూకంపం సంభవించింది. ఇటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.